మనం ఇప్పుడు అపోలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు చైర్మన్ ఫౌండర్ ఉన్నారు. ఇప్పుడు సార్ మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి ఏం చెప్తున్నారు సార్ పాటలో తెలుసుకుందాం. సార్ యాక్చువల్లీ ఏంటంటే నేను స్టార్టింగ్ అపోలో మెడికల్ అకాడమీ స్టార్ట్ చేశాను సార్. అపోలో మెడికల్ అకాడమీ 2019లో స్టార్ట్ చేశాను. 2019లో స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఆ టైంలో కరోనా టైం వచ్చింది 2020లో. ఆ బ్యాచ్లో 105 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్ మా ఇన్స్టిట్యూషన్. ఇది అనేది మామూలుగా చైతన్యపూర్లో ఉంటుంది. నేనే స్టార్ట్ చేసింది, దానికి ఫౌండర్ చైర్మన్ నేనే టోటల్. సో అక్కడ 105 మెంబర్స్ వచ్చినప్పుడు దాంట్లో 81 మెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అంటే ఇండియాలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్. అంటే ఫ్రీ సీట్స్ అన్నమాట. ఎంబీబీఎస్ అంటే మామూలుగా ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది సార్. కాకపోతే దాన్ని పర్టికులర్గా ఏ కేటగిరీ అంటే గవర్నమెంట్ సీట్స్, దాంతోపాటు ఎయిమ్స్లో కూడా వచ్చాయి. ఆ తర్వాత రన్నింగ్లో ప్రజెంట్గా 600-700 మెంబర్స్ ఉన్న 5 years. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే డైరెక్ట్ ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్ కాకుండా ఇంటర్మీడియట్ డైరెక్ట్గా ఎన్ఐటీలో సీట్ సాధించాలన్నా, లేకుంటే ఐఐటీలో సీట్ సాధించాలన్నా, నీట్లో సాధించాలి డైరెక్ట్ పిల్లలు. ఒక లాంగ్ టర్మ్ అంటే ఏంటి సార్, 1 year గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే డైరెక్ట్ ఇంటర్మీడియట్ తోటి సీటుకి వచ్చే వాళ్ళకి ఎట్లా ప్రాసెస్ ఉంటుందో దాని నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ స్టార్ట్ చేసినట్టే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం సార్. ఇది ఎస్టాబ్లిషన్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్? ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నాకు టీచింగ్లో. నేను ఇంతకుముందు కార్పొరేట్ కాలేజ్లో ఆల్మోస్ట్ అన్ని కార్పొరేట్ కాలేజ్లో వర్క్ చేశాను. మెయిన్గా ఏంటంటే నాది ఎంఎస్సీ ఫిజిక్స్ సార్, అది ఫిజిక్స్ నా కాకతీయ యూనివర్సిటీ. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే సార్, పిల్లలు వచ్చి జాయిన్ అవుతారు సార్ మన దగ్గరికి వచ్చి జాయిన్ అయిన తర్వాత ఆ పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియా నుండి వస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇండివిజువల్ కేర్ తీసుకుంటాం. ఇండివిజువల్ కేర్ ఏంటంటే వాడు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో పర్ఫార్మెన్స్ బాగా చూపుతున్నాడు, అవసరం ఉంటే ఏ టాపిక్స్ వారు చెప్పి ఇవ్వాలా, వాళ్ళకి ఎలాంటి ఫ్యాకల్టీ కావాలి, వాళ్ళకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి. దాంతోపాటుగా వాళ్ళ ర్యాంక్ ఇంత కాంపిటేటివ్ ఉంది. ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ అంటే ఆల్మోస్ట్ ఇండియా లెవెల్లో 20 lakhs మెంబర్స్ ఉన్నారు. స్టేట్ లెవెల్లో 70,000 స్టూడెంట్స్ ఉన్నారు. అదే ఎన్ఐటీకి ఐఐటీకి వస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఆల్మోస్ట్ 25 lakhs స్టూడెంట్స్ ఉన్నారు. తెలంగాణకు వస్తే ఆల్మోస్ట్ 1 lakh to 2 lakh స్టూడెంట్స్ ఉన్నారు. 1.5 మ్యాక్సిమం ఉన్నారు. ఇంత కాంపిటీషన్లో సీట్లు ఏమి ఉన్నాయి సార్?
ఇప్పుడు మామూలుగా సీట్లు ఎన్ని ఉంటాయి అనుకుంటారు, జస్ట్ ఎన్ఐటి ఐఐటి కలిపి 60,000 సార్ అరౌండ్ ఇండియా. తెలంగాణలో ఎంసెట్ కలుపుకుంటే 1 lakh. ఆల్ ఇండియా లెవెల్లో 60,000 ఎన్ఐటి ఐఐటి సీట్లు ఉంటే 25 lakhs స్టూడెంట్స్ దానికి అపియర్ అవుతున్నారు ఫర్ ఇయర్. మరి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ దాదాపుగా ఒక 1:1000 రేషియోలో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ను మనం గెట్ ఆన్ అయ్యి ఎన్ఐటీలో ఐఐటి సీట్ సాధించాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ గుడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, అది కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. మా దగ్గర వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంది, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ టైప్ కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాడు మన ఫ్యాకల్టీ మాత్రం మా దగ్గర అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఫిల్టర్ చేస్తా అంటున్నారు కదా, ఓకే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అది చైర్మన్ గా గుడ్ ప్రొఫెషనల్ లెక్చర్స్ తీసుకుంటారు. ఇప్పుడు విలేజ్ రూరల్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం నుంచి స్టూడెంట్ ఉంటారు, వాళ్ళని ఎలా మీరు గెటన్ చేస్తారు? అంటే ప్రజెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ 95% ఇంగ్లీష్ మీడియం ఉంది సార్ సిచ్యువేషన్ ప్రజెంట్. సో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫౌండేషన్ ఇస్తాం సార్. ఇప్పుడు ఏ పిల్లవాడికైనా కూడా అక్కడ స్కూల్లో ట్రబుల్ అవుతుంది సార్, ఎందుకంటే విలేజ్ మీరు అన్నట్టుగా చాలా గుర్తొచ్చినట్టు మీరు, ఎందుకంటే విలేజ్ గ్రౌండ్కి వచ్చేసరికి బేసిక్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉండదు, ప్లస్ ఆ పేరెంట్ కూడా అంత అవేర్నెస్ ఉండదు, ఎడ్యుకేషన్ పరంగా అవేర్నెస్ ఉండదు. కాబట్టి మీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక 10 days 20 days వరకు వితౌట్ ఫౌండేషన్ ఇస్తాం. అంటే 7th 8th 9th 10th లో ఉన్న బేసిక్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం టీచర్స్. అంటే వాడు ఎంతవరకు రిసీవ్ అవసరం అంటే సపోజ్ ఎగ్జామ్ వాళ్ళకి తెలియదు సార్, పేరెంట్స్కి స్టూడెంట్స్ కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది ఇంటర్మీడియట్. సపోజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ మీరు బయటికి తీసుకుంటా అంటాడు ఒక స్టూడెంట్, ఎందుకు తీసుకుంటా అంటే మ్యాథ్స్ ఆడాలంటాడు. అసలు మ్యాథ్స్కు రిలేటెడ్ గా ఎంపీసీ బైపీసీ ఉంటుందా అని వాడు తెలియదు, అవేర్నెస్ లేదు. ఏంటంటే అవేర్నెస్ లేక బైపీసీ అంటాడు, కానీ వాడు స్టూడెంట్ యాక్చువల్లీ స్టూడెంట్ సిఈసి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఎస్పెషల్లీ ఫిజిక్స్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఉంటుంది, మ్యాథ్స్ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ సాధించగలుగుతారు. అందుకే నేను ఏమంటున్నా అంటే పేరెంట్ కి ఎప్పుడైనా సరే ఎంపీసీ హార్డ్ అన్న పిల్లవాడు ఎప్పుడైనా సిఈసి హెచ్ఈసి వెళ్ళడం బెటర్. ఎంపీసీకి వస్తే పోతే ఇంకా ట్రబుల్ అవుతుంది, ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం కౌన్సిలింగ్ చేసి వివిధంగా మోటివేషన్ చేస్తే మీరు సక్సెస్ కావాలనుకున్న అనే విషయంలో వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళని ఏ ట్రాక్లోకి వెళ్ళాలి, ఎంపీ తీసుకుంటే ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేది మనకు ప్రణాళిక పోవడం ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇంత కాంపిటీషన్ లో శ్రీ చైతన్య అనుకోండి, నారాయణ అనుకోండి, శ్రీ గాయత్రి అనుకోండి, శ్రీ మేధా అనుకోండి, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ సిటీ, బట్ ఇంత కాంపిటీషన్ లో మీరు పిల్లలకి ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? అంటే మీరు ఇంత ముందు చైతన్యపురంలో మాకు ర్యాంక్స్ వచ్చని చెప్పారు, బట్ మీరు ఇంత కాంపిటీషన్ లో మీరు ఎలా పుష్ చేస్తారు, ఎలాంటి మెటీరియల్ చేస్తారు, ఎలా సక్సెస్ కాగలుగుతారు? మేము ఏంటంటే ఈ ఐఐటి ఎన్ఐటి నీట్ సాధించాలంటే ఖచ్చితంగా మాత్రం మనకి మెటీరియల్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యాక్టర్ మెటీరియల్ ఏంటంటే సార్ మీ ఓన్ మెటీరియల్ తయారు చేస్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి సార్, ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. అంటే వివి వర్మ గారి శర్మ బుక్స్ అంటే కూడా రెఫరెన్స్ ఇస్తాం. అలాంటి బుక్స్ వాళ్ళు కలెక్ట్ చేసేసి లెక్చరర్స్ కూడా ఏం చేస్తారంటే మాకు 2.5 hour క్లాస్ ఉంటుంది సార్. 2.5 hour క్లాస్లో 1.5 hour టీచింగ్ ఉంటుంది. 1 hour అంటే ఆ రోజు అయిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడే క్లియర్ అవుతుంది. అంటే మార్నింగ్ 7కి వస్తే లెక్చరర్, ఈవినింగ్ 7 వరకు ఉంటారు ఇక్కడ లెక్చరర్. ఎవరు? సీనియర్ లెక్చరర్స్ టీచింగ్ లో ఉంటారు, సీనియర్ లెక్చరర్స్ కౌన్సిలింగ్ లో ఉంటారు, సీనియర్ లెక్చరర్స్ డౌట్స్ క్లారిఫికేషన్ లో ఉంటారు. ఇక్కడ మాకు అదొక పెద్ద అడ్వాంటేజ్. మళ్ళీ నైట్ కూడా అంటే ఆఫ్ టు 7:30 to 10:30 వరకు కూడా అసిస్టెంట్ రెసిడెంట్స్ ఉంటారు. జూనియర్స్ పెట్టాం. అసిస్టెంట్ రెసిడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ చెప్పే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 6 to up to 11 o'clock 10:30 వరకు కూడా సీనియర్ లెక్చరర్ అండ్ వాళ్ళని అబ్జర్వర్లో మాత్రం స్టూడెంట్స్ అనేది గ్యాదర్ అయి ఉంటారు. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎవ్రీడే క్లియర్ చేస్తాము. డైలీ ఎగ్జామ్ ఉంటుంది, వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది, పార్ట్ టైం ఎగ్జామ్ ఉంటుంది, లేకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మేము ఒకటి మా లెక్చరర్స్ మాత్రం పేపర్లు ప్రిపేర్ చేస్తారు. మేమే బయట నుండి పేపర్ తెచ్చేసి మేమే ప్రిపేర్ చేసి ఎగ్జామినేషన్ కండక్ట్. ఓన్లీ షెడ్యూల్ మాత్రం ఇస్తాం పిల్లలకి, లెక్చరర్స్కైనా పిల్లలకైనా. ఆ షెడ్యూల్ ప్రకారం మేము ఫాలో అయ్యి టీచ్ చేయగలుగుతాం. అంటే డే స్కాలర్ విత్ హాస్టల్ అనేది సెమీ ఉంది సార్. సెమీ ఎలా ఉంటుంది సార్ పిల్లలకి? అంటే ఊరి నుంచి వచ్చారు కదా, ఇప్పుడు 10th అయిపోయింది కానీ నెక్స్ట్ బేస్ అంటే మన బిల్డింగ్ కి ఫిల్లర్ అయిన ఫౌండేషన్ మీరు ఇచ్చేది ఇంటర్మీడియట్ కి అలా ఇప్పుడు ఎలా ఉంటుంది? ఒకటి రియాలిటీ చెప్పాలంటే మీరు బాగా అడుగుతున్నా, నేను ఒకటి రియాలిటీ చెప్పాలంటే సార్ ఇక్కడ ఉన్న కాలేజ్ చాలా ఉంది. ఆల్మోస్ట్ 600 కాలేజెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ 600+ ఉంది. సో కార్పొరేట్ ఉన్నాయి, మామూలు నాన్ కార్పొరేట్ ఉన్నాయి, చిన్న కాలేజెస్ ఉన్నాయి. నా ఇంటెన్షన్ ఏంటంటే పిల్లవాడికి మనకు వచ్చిన దగ్గరకు వచ్చినటువంటి పిల్లవాడికి 100% వాడు ఒక మంచి ర్యాంక్తో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
సెకండ్ థింగ్ ఏంటంటే ఏ కాలేజ్ వాళ్ళు ఆ విధంగా చెప్తారు, ఏ కాలేజ్ అనేది ఒక ఇంటర్న్షిప్ బయట ఉంది, ఫోకస్ ఉంది, వాళ్ళు పోతే వాళ్ళ కాలేజ్ గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటుందని. మాది అట్లా కదా సార్, ఎవ్రీ స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది, ఎవరి స్టూడెంట్స్ మీద కేర్ తీసుకుంటాం. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు నా కార్పొరేట్లో 200 కాలేజీలు 300 కాలేజీలు ఉన్నాయి సార్. ఆ 300లో టాప్ కాలేజెస్ 10 ఉంటాయి. మీకు తెలుసు మాధవపూర్ స్టైల్, ఆ స్టైల్. నేను వేరే కాలేజ్ నుంచి నేను చెప్పాను, అది కాదు. సో మాది 10లో 11వ కాలేజ్, వాళ్ళ 10వ కాలేజ్ అయితే మాది 11వ కాలేజ్ తప్ప ఈ ఉన్న 700 కాలేజీలు మా కాలేజీకి సంబంధం లేదు, రిలేషన్ లేదు. అంటే మాది కార్పొరేట్ కంటే, అంటే ఒక కార్పొరేట్లో ఎంత ఫీజు టాప్ 10లో 11వ క్లాస్, టాప్ 10 ఉంటాయి సార్. మీకు తెలుసు ఆ విషయం, మీరు అన్ని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ టైప్ ఏరియాలు తిరుగుతారు కాబట్టి మీకు అవన్నీ తెలుసు. అంటే 600 కాలేజీలు ఉన్న హైదరాబాద్లో 10 నుండి 15 మెయిన్ క్యాంపస్ ఉంటే మాది 10 నుండి 11వ స్థానంలో ఉంటుంది మా క్యాంపస్. దాన్ని మాత్రం ఓపెన్ ఛాలెంజ్, మీరు ఏ ఛాలెంజ్కి అయినా నేను రెడీ. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 ఉన్నాను బైపీసీలో. ఇప్పుడు ఐఐటీలో కూడా, ఎన్ఐటీలో కూడా మీరు నెక్స్ట్ ఇయర్ రండి సార్, ఒక్కొక్క ఇయర్ తర్వాత రండి. మీ నెంబర్ 1 అని చూపించకుండా మీరు అడగండి, అదే ప్రెస్లో రాకుండా మీరు అడగండి. ఆ ఇంటెన్షన్ చేసే బాధ్యత మాత్రం నేను 100% కేర్ తీసుకుంటున్నాను. ఒకటి కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, మీ పిల్లవాడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, టీచింగ్ కానీ, లేకుంటే ర్యాంక్ కానీ రాకుండా నేను ఫీజు కూడా వాపస్ ఇస్తాను 100%. మీకు సాటిస్ఫైడ్ లేకుంటే ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, టీచింగ్ కానీ, ర్యాంక్ వాళ్ళకి రాని పక్షంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ఏవైతే ఫీజు అయితే తీసుకుంటున్నానో 100% దాన్ని రిఫండ్ చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను అన్యాయం చేయను, నాకు అంత అవసరం కూడా లేదు. నిజానికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు సార్. నిజానికి ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ అనేది ఒక స్టడీ అనేది మార్కెట్ లో ఒక సంతలాగా అయిపోయింది సార్. మీరు అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు ర్యాంక్ రాకుంటే మళ్ళీ నేను రిఫండ్ ఇస్తాను, కావాల్సినంత స్టూడెంట్ కి కావాల్సిన మెటీరియల్ ఇస్తాను, అన్ని సపోర్ట్ చేస్తాను అంటున్నారు. బట్ ఇక్కడ ఒకటి ఉన్నది సార్, ఇప్పుడు మరి మీ పేరెంట్స్ ఎలా మోటివేషన్ చేస్తారు? పిల్లల బంగారం అయితే మీ చేతిలో ఇస్తాను 2 years, మరి వాళ్ళకి ఏ విధమైన సలహాలు ఇస్తారు? వాళ్ళ నుంచి మీరు ఏం కోరుతున్నారు? సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు నమ్ముతున్నామంటే నిజానికి చెప్పాలంటే ఒక పేరెంట్ ఇక్కడికి వస్తారు సార్, కొంతమంది పేరెంట్స్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత స్ట్రెంత్ నార్మల్ ఉంది, లేకుంటే మీరు ఇంత కేర్ తీసుకుంటారా, మీది మామూలు కాలేజ్ కదా అనే డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి. అంటే మీకు తెలిసిన విషయం. కాకపోతే నేను ఏం చెప్తున్నానంటే, వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత జైన్ ఒక 10 days 15 days ఉండనియండి సార్. ఉన్న తర్వాత నాకు నచ్చలేదు అనుకోండి, ఫ్యాకల్టీ నచ్చలేదు, ఫుడ్ నచ్చలేదు, అకామిడేషన్ నచ్చకుంటే ఈ లెఫ్ట్ దిస్ క్యాంపస్ నో ప్రాబ్లం అంట. ఎందుకంటే మనం ప్రూవ్ చేసుకోవాలి, వాటి మీద ప్రూవ్ చేసుకోవడం బెటర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఖచ్చితంగా దాని మీద స్టక్ అనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే, వేరే కాలేజీకి నా కాలేజీకి ఉన్న తేడా ఒకటే సార్. ప్రతి కాలేజీలో ఒక కాలేజీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఫుడ్ ఒక కాడ బాగుండదు, అకామిడేషన్ బాగుండదు, టీచింగ్ బాగుండదు, కౌన్సిలింగ్ బాగుండదు, కేర్నెస్ బాగుండదు. మా దగ్గర ఇవన్నీ కూడా అన్ని రకాలు వాళ్ళని కేర్నెస్ తీసుకొని వాళ్ళు ఒక మంచి స్థాయిలో, ఉన్నత స్థాయిలో నింపేందుకు నేనైతే ముందుండి పనిచేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఈసారి మరి వీళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి మంచి ర్యాంక్స్ వచ్చి పిల్లల భవిష్యత్తు బంగారు బాట సార్. ఇక లాస్ట్గా నేను ఒకటే చెప్తాను సార్, ఎందుకంటే ఐఐటి, ఎన్ఐటి, ఎంసెట్లో మీ పిల్లవాడు మా దగ్గర అప్పచెప్పండి. ఎలాంటి పిల్లవాడైనా పర్వాలేదు. మరి ఈపీ సెట్లో కానీ మా టాలెంట్ని బట్టి ఈపీ సెట్లో కానీ, ఎన్ఐటీలో కానీ, ఐఐటీలో కానీ, నీట్లో కానీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అనేది మీకు మేము తెలియజేస్తాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారు? అపోలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఓకే, అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టున్నారు. ఎలా ఉంది కాలేజ్? ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు? అర్థమైతే చెప్తున్నారా? మీరంతా ఇప్పుడు ఏంటి మీరు ఇప్పుడు? ఓకే, అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇక్కడ చదువుకోనికి. మరి ఇప్పుడు మీ కాలేజ్ యొక్క అంటే మీ లెక్చరర్ ఎలా చెప్తున్నారు, మీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, అందుకు ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే మేము గ్రౌండ్ లెవెల్లో మేము రిపోర్ట్ తీసుకొని వచ్చాము మీ కాలేజ్ గురించి. నేను 1 by 1. హాయ్ శివ, ఎక్కడ చూసావు? తుర్కింజా లోకల్ హాస్టల్ ఉంటావా? చేస్తాను హాస్టల్ ఎలా ఉంది? బాగుందా? ఎక్కడ 10th ఎక్కడ? కేవీ పక్కన ఉంటుంది. కేవీ అంటే కేవీ ఇంటర్నేషనల్ ఏంటి? రైట్, మంచి స్కూల్, గుడ్ స్కూల్. ఇప్పుడు అంత పెద్ద స్కూల్లో చదివావు, ఓకే నైస్. బట్ ఇప్పుడు ఇక్కడ అపోలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో నీకు ఎవరు చెప్పారంటే ఎలా వచ్చావు నువ్వు? అంటే కాలేజ్ గురించి తెలుసుకొని వచ్చావా? ఎలా కాలేజ్ తెలుసుకొని వచ్చారు. చాలా బాగుంటుంది.
బాగుంటుందని చెప్పారు. అంటే అక్కడికంటే ఇప్పుడు 10th చదివి ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు అక్కడికంటే ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? ఇక్కడ టీచర్స్ చెప్పి ఆ విధంగా ఇక్కడ మంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, అడిగిన ఇంకా మంచి క్లారిఫై చేస్తారు. ఓకే, నువ్వు ఏ కోర్స్ ఇప్పుడు జేఎన్ఎస్ ఎలా ఉంది? లెక్చర్ ఎలా చెప్తున్నారు? చాలా బాగా సార్, 2-3 టైమ్స్ అడిగిన కూడా మనలో రివ్యూ చేసి ఇస్తారు, టాపిక్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, ర్యాంక్ కొడతావా? ఎస్ సార్. ఓకే, మీరు నీ గోల్ ఏంటి? కొట్టాలి, ర్యాంక్ కొట్టాలి. మీ పేరెంట్స్ ఏమంటున్నారు? చదువుకోండి సార్ మంచిగా. గుడ్ గుడ్ గుడ్. హాయ్, హలో. ఏం పేరు బాబు? నీ పేరు యశ్వంత్. ఎక్కడి నుంచి వచ్చావు? నాగర్. హాస్టలేనా? ఎలా ఉంటుంది ఫుడ్? బాగుంటుందా? ఎవరు చెప్పి ఇక్కడ నీ కాలేజ్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ జాయిన్ కావాలని? విజయ్ సార్ ఆయన రెఫర్ చేశారా? ఓకే, మరి ఇప్పుడు బాగుందా? లెక్చర్స్ బాగా చెప్తున్నారా? సార్స్ అన్ని క్వశ్చన్స్? ఓకే, ర్యాంక్ కొడతావా? ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? మంచిగా ఉందా? అంటే మేనేజ్మెంట్ వస్తారా మీ దగ్గరికి? అడుగుతారా వచ్చి? ఓకే, ఎలా ఉంది? కేర్ ఎలా ఉంది? అంటే హాస్టల్లో శానిటైజేషన్ కానీ మీకు రాత్రి ఇక్కడ ఉండే సెక్యూరిటీ కానీ ఎలా ఉంది? హాయ్ హీరో, అయిందా? లంచ్ అయిందా? ఏంటి ఏం తీసుకున్నావు? జై ఎంపీసీ. ఎక్కడి నుంచి వచ్చావు? హాలియా, నాగార్జున సాగర్. నల్గొండ నాగార్జున సాగర్ హాలియా. యా, అంటే ఎక్కడ ఏ స్కూల్ అక్కడ? టైమ్స్ చేస్తా. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి 10th లో? 5. ఓకే, నీ గోల్ ఏంటి ఇప్పుడు? నీకు కొడతావా? ఓకే, మరి ఎలా ఉంది ఇప్పుడు? కొట్టాలంటే నీకు ఫౌండేషన్ బాగుండాలి. ఫౌండేషన్ బాగుంటే ఆపోలోకి వచ్చావు నువ్వు. ఆపోలో సిస్టమ్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు నువ్వు చదివితే ఇంకా బయట విద్యార్థులు అంటే నీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నీకు ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ప్లస్ లెక్చర్స్ చెప్పే విధానం నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? ఎలా ఉంది? ఇప్పుడు సార్ వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక అర్థం కాకుండా అర్థం కాకుండా మంచిగా చెప్తారు. యా, ఏం పేరు కదా? రాకేష్. రాకేష్, ఎక్కడి నుంచి వచ్చావు? సిద్దిపేట్, కరీంనగర్. సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకే, ఏం తీసుకున్నావు? బైపీసీ తీసుకున్నావు. ఎలా ఉంది? బాగుందా? ఎవరు చెప్పారు ఇక్కడ నీకు అంటే అపోలో ఉంది ఇన్స్టిట్యూషన్ నువ్వు జాయిన్ అని చెప్పి? సార్ సజెస్ట్ చేశారు. సార్ సజెస్ట్ చేశాడా? ఓకే, 10th లో ఎంత నీ స్కోర్? 5. ఓకే ఓకే, గుడ్. అంటే ఇక్కడ ర్యాంక్ కొడతావా మరి? సార్స్ లెక్చర్స్ అంతా బాగా టీచ్ చేస్తున్నారా? ఓకే, సబ్జెక్ట్ అంతా అర్థమవుతుందా? మేనేజ్మెంట్ ఎలా ఉంది? బాగుందా? మీ పేరెంట్స్ కాల్ చేస్తారా? స్టడీ అవర్స్ పెడుతున్నా? అంటే స్టడీ అవర్స్ లో చదువుతున్నావా ఏదో యాక్ట్ చేస్తున్నావా? ఉంటారా స్టడీ అవర్స్ పక్కన? ఉంటారు. అంటే వీక్లీ మీకు ఎగ్జామినేషన్ పెడతారా? ఓకే, ఆ చార్ట్ మీ పేరెంట్స్కి వెళ్తుందా? గుడ్. అంటే ఇప్పుడు అది ముఖ్యంగా వీళ్ళు ఏదో చదువుతున్నారు వాళ్ళు ఏదో చెప్తున్నారు అనకుండా పేరెంట్స్ 100% సాటిస్ఫాక్షన్ ఉండాలి. అప్పుడే మనకు స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందా లేదా అనేసి వీళ్ళ రిపోర్ట్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్ కూడా గైడెన్స్ ఇస్తారు. ఇది ముఖ్యం, ఇంపార్టెంట్. రైట్. ఏం తీసుకున్నావు? ఎంపీసీ సార్. ఎంపీసీ తీసుకున్నావు. ఎలా ఉంది? నైస్ సార్. ఎలా ఉంటుంది లెక్చర్స్? ఫ్రెండ్లీగా మూవ్ అవుతారా లేదంటే లెక్చర్ అలా ఉంటుంది? సార్ ఫ్రెండ్లీగా టీచర్స్ ఫ్రెండ్లీగా ఉంటుంది సార్. రైట్. అంటే ర్యాంక్ కొడతావా? ఎక్కడ చదువు? అచ్చంపేట సార్. అచ్చంపేట. ఎస్ సార్. ఓకే, ఏ స్కూల్? నేను కొడంగల్ సార్. కొడంగల్. హాయ్, ఏం పేరు మీరు? అజయ్ రాజ్. ఏం తీసుకున్నావు? ఎంపీసీ. ఎలా ఉంది? బాగుందా? అర్థమవుతుందా? ఇక్కడ హాస్టలా? ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీ ఉంటుంది. నీతో ఫ్రెండ్ చేస్తా అంటే అలా కాదు, నీ యొక్క అంటే కేర్నెస్ కానీ ఎలా నువ్వు చదువుతున్నావా లేదా అని చెప్పి లెక్చర్స్ నీకు ఎలా రీచ్ అయ్యేటట్టు వాళ్ళ సబ్జెక్టు చెప్తున్నా లేదా అనేసి అవన్నీ ఎనలైజ్ చేసి మిమ్మల్ని సపరేట్ పిలిచి ఫిల్టర్ చేసి చెప్తారా? ఓకే, ఏంటంటే అజయ్ కుమార్. అజయ్ ఏం తీసుకున్నావు? ఎంపీసీ. బాగా ఉన్నావు మరి? ఎలా ఉంది చెప్పు, ఇన్స్టిట్యూషన్ చెప్పు. చాలా బాగుంది సార్. ఇక్కడ ఫ్యాకల్టీస్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళు ఇక్కడ రోజు వస్తారు, చెప్తారు, అడుగుతారు. సార్ వాళ్ళు ఇప్పుడు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ అడుగుతారు ఏం చదువుతున్నావు అని అడుగుతారు సార్. చాలా బాగుంది. లెక్చర్స్ ఎలా ఉంటారు? ఫ్రెండ్లీ ఉంటుంది సార్. అంటే సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడుగుతావా? చెప్తారా? క్లారిటీ చేస్తారా? చెప్తారు సార్. స్టడీ అవర్స్ నైట్ అంటే డే కాదు హాస్టల్ నైట్ ఎన్ని వరకు రీడింగ్? 11. గుడ్. అంటే హాస్టల్ ఫుడ్ అవన్నీ బాగున్నాయి. ఇంట్లో వంటలా ఉంటుందా? ఓకే. విజయ్
విజయ్ అజయ్ బాగున్నారు అబ్బాయి ఇన్స్టిట్యూట్లో అందరూ విజయ్ అజయ్ ఏం తీసుకున్నారు బైపీసీ ఎలా ఉంటున్నారు మరి బాగుందా ఓకే లెక్చరర్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు చెప్పేది అర్థమవుతుందా మెటీరియల్స్ ఇస్తున్నారా ఓకే అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా వీక్లీ వీకెండ్ ఎగ్జామ్స్ ఎంత స్కోర్ 400 ప్లస్ ఇంకా ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుందా అంటే నువ్వు మరి ఇక్కడ కేర్ ఎలా ఉంది అంటే శానిటైజర్ వంట కానీ వంట రూమ్ కానీ మీ డైనింగ్ హాల్ కానీ అవన్నీ బాగున్నాయా మీ పేరెంట్స్ వచ్చి చూసారా ఉన్నారా మీకు తమ్ముడికి ఉన్నారా మరి తమ్ముడు ఏంటి చదువుతుంది చదువుతున్నా నెక్స్ట్ మరి తీసుకొస్తావా ఇక్కడ ఏం తెప్పిస్తావు నీట్ జేఈ ఏంటి నువ్వు బాగా చదివితే నిన్ను ఇంప్రెషన్ గా తీసుకొని అతను జాయిన్ అవుతాడు అంటే నువ్వు కొట్టాలి ర్యాంక్ కొట్టాలి కొడతావా గుడ్ కార్తిక్ ఎక్కడ ఓకే గుడ్ ఏం చదువుతున్నావు ఏం తీసుకున్నావు ఇక్కడ ఎలా ఉంది కాలేజ్ గురించి చెప్పు ఫుడ్ కాదు ఫుడ్ ఓకే ఫుడ్ కూడా ఇంపార్టెంట్ ప్లస్ ఎలా సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అర్థమయ్యేటట్టు చెప్తారు డౌట్ ఏం చేస్తావా నాకు ఇది అర్థం కావట్లేదు సార్ ప్లీజ్ టెల్ మీ అగైన్ ఎప్పుడైతే నువ్వు డౌట్ క్వశ్చన్ ఏం చేసి అడుగుతావో అప్పుడే సెకండ్ టైం చెప్తే నీకు బ్రెయిన్లో అది ఇంపార్టెంట్ సంజయ్ కుమార్ పోచంపల్లి బాగుంది చెప్పము ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి మీరు పోచంపల్లితో నేను ఎంతమంది తీసుకొస్తారు ఇక్కడికి అంటే నువ్వు చదివితే ఎన్ని ఇంప్రెస్ తీసుకొని రావాలి అంటే నువ్వు బాగా చదవాలి ఎలా ఉంది మీరు బాగా చదవాలంటే ఫౌండేషన్ ముఖ్యం ఫౌండేషన్ అంటే మనకు టీచింగ్ ముఖ్యం టీచింగ్ అంటే లెక్చర్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎలా ఉంది నీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎలా చదువుతున్నావు చాలా అర్థమైనా చెప్తుంది ఏమైనా డౌట్స్ వచ్చినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఏం తీసుకున్నావు ఎంపీసీ అంటే తీసుకున్నావు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారా ఎస్ సార్ మెటీరియల్స్ ఇస్తున్నారా మెటీరియల్స్ ఇచ్చారు ఓకే ప్రిపేర్ అవుతుంది గుడ్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎక్కడ నుండి వస్తున్నాను బిఏ లోకల్ డే స్కాలర్ హాస్టల్ మీ పేరెంట్స్ హాస్టల్ చెప్పాలి అంటే దగ్గర ఉన్నా కానీ పేరెంట్స్ బిఏనే అంటారు అబ్బాయి హాస్టల్లో జాయిన్ చేశారంటే పిల్లలు హాస్టల్ ఉంటే మంచిగా అవుతారు ఇక్కడ చెప్పాలంటే లోకల్ ఉన్న డే స్కాలర్ పోవచ్చు బట్ ఇక్కడ ఉన్న పిల్లలతో పాటు నైట్ 11 వరకు చదువుతారు అదే ఇంట్లో ఉంటే ఏదో సినిమా పెట్టుకుని ఏదో మొబైల్ ఆపరేటింగ్ చేసుకుని ఉంటారు ఈ విషయంలో మాత్రం పేరెంట్స్కి హాస్టల్ చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండకూడదు పిల్లలు అంటే బేసిక్ ఇది ఇప్పుడు ఫౌండేషన్ అందుకే ఇంపార్టెంట్గా ఇతన్ని ఎవరైనా ఇంప్రెస్ చేసుకొని ఇంట్లో కాకుండా హాస్టల్ ఉండి చదువుకోండి 2 years కష్టపడుతుంది చాలు గోల్ కొడతావా మరి ఏం తీసుకున్నావు ఎంపీసీ బాగుందా స్టడీ ఎలా ఉంది చాలా బాగుంది సార్ అంటే లెక్చర్ చెప్పింది నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా సార్ షీట్స్ ఇస్తారు అన్ని మంచి నేను గుర్తుపెట్టుకుంటా కన్ఫామ్గా నువ్వు చెప్తున్నావు కదా కాబట్టి ఎందుకంటే లోకల్ పోయి కానీ హాస్టల్ చదువుకొని కష్టపడతావు కష్టానికి ఫలితం ఉండాలంటే నువ్వు కష్టపడాలి ఓకే అపోలో ఎడ్యుకేషన్ వాళ్ళని రేపు పొద్దున నీకు కాంప్లైంట్లో పెద్ద బ్యానర్లో వేస్తారు నువ్వు గోల్ పెట్టాలి ఎందుకంటే నువ్వు లోకల్లో ఏం చెప్తున్నా ఓకే ఏం పేరు కార్తికేయ ఓకే ఏం తీసుకున్నావు అంటే తీసుకున్నావు ఏ స్కూల్లో ఎక్కడ నుంచి ఎక్కడ పోచంపల్లి పోచంపల్లి నుంచి వచ్చారు బాగుంది ఎలా ఉంది ఇక్కడ అంటే కాలేజ్ ఎలా ఉంది లెక్చరర్స్ ఎలా ఉన్నారు వాళ్ళు ఇచ్చే మెటీరియల్ ఎలా ఫాలో అవుతున్నావు నువ్వు అంటే వాళ్ళు ఇచ్చే ఫౌండేషన్ నీకు డీల్ అవుతుందా లేదా రేపు పొద్దున నువ్వు ర్యాంక్ సంపాదించాలి కదా ఎలా ప్రిపేర్ అవుతున్నావు చెప్తున్నావు గుడ్ సార్ డౌట్స్ అంటే చెప్తారు సార్ ఎన్ని గంటలకు చదువుతున్నావు 11 గుడ్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఏ పేరు తరుణ్ ఏం తీసుకున్నావు ఎంపీసీ ఎక్కడ నుంచి పోచంపల్లి అందరు పోచంపల్లి అందరు బాగుంటారు ఏ స్కూల్ ఇది గౌతమ్ అందరు అందరు గౌతమ్ టోటల్ అంటే మీరు అందరూ ఒకేసారి వచ్చారు అనుకోని ఏం తీసుకున్నావు ఎంపీసీ ఓకే ఎంత ర్యాంక్ ఇది అక్కడ 523 ఇక్కడ బాగా చదువుతున్నావు మరి ఎలా ఉంది లెక్చర్ అది మన మేనేజ్మెంట్ నీకు హాస్టల్ ఫుడ్ కానీ ఎలా ఉంది ఫ్యాకల్టీ మాత్రం ఎక్సలెంట్ బట్ ఫుడ్ అంటే నువ్వు అడిగిన ప్రాబ్లమ్స్ వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం డౌట్ చెప్తారు ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే మొత్తానికి అపోలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అయితే మనం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకున్నాము వీళ్ళు చెప్పిందే విధంగా చెప్పిన తగ్గట్టుగా పేరెంట్స్ని కూడా సాటిస్ఫాక్షన్ చేస్తూ మరియు అలాగనే స్టూడెంట్ యొక్క వాళ్ళ బేసిక్ ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరియు వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉందని చెప్పి ఫిల్టర్ చేసి కూడా ఈచ్ స్టూడెంట్కి కూడా సపరేట్గా లెక్చర్స్ కూడా క్లాస్ తీసుకొని
వాళ్ళ మైండ్ తగ్గట్టుగా కూడా ఇక్కడ టీచ్ చేయడం అయితే మనం గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఊరి నుంచి వచ్చి ఇక్కడ మనం చదువుకుంటున్నారో తల్లిదండ్రులు మాత్రం ఇది గ్రహించాలి. ఇప్పుడు మీరు పంపించేది అపోలో ఫౌండేషన్. అపోలో అంటే ఇప్పుడు మెడికల్ జేఈ మెయిన్స్ ఓకే. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకు ముందు చాలా ర్యాంకులు వచ్చాయి. ఇప్పుడు ఇదే గ్రౌండ్ లెవెల్లో చూసినా కానీ పిల్లలు షార్ప్గా ఉన్నారు. అంటే విలేజ్ నుంచి వచ్చారు, చాలా మంది విలేజ్ నుంచి వచ్చినా కానీ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం, అంటే ఈ జనరేషన్లో ఇంగ్లీష్ మీడియం అనుకోండి, వాళ్ళ తగ్గట్టుగా కూడా వీళ్ళు ఇక్కడ క్లాసులు తీసుకుంటూ మంచి అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్స్ని పెట్టి రన్ చేయడం అనేది చాలా మటుకు ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇక్కడ స్టూడెంట్ కూడా వాళ్ళను ఎవ్రీవన్ వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏ మన గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది, హాస్టల్లో ఏంటి, ఫుడ్ ఏంటి, మరి వాళ్ళకు శానిటైజేషన్ ఎలా ఉంది, మరి కేర్ అంటే ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య వేరే కాలేజీలు చూసుకుంటే ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, ఏదో సమ్ జరిగిన తర్వాత పేరెంట్స్ వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ముందు అంటే క్లారిటీ చెప్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అలా ఉంది. ఇక్కడ చూస్తే మాత్రం ఎవ్రీ టైమ్ సీసీ కెమెరాస్ అంటారు, సీసీ కెమెరాస్ సర్వేలెన్స్లో ఉన్నాయి. వాళ్ళకి పిల్లలు చెప్పినట్టుగానే వీక్లీ వాళ్ళకి రిపోర్ట్ పెట్టడం, మరి ప్లస్ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్లో వాళ్ళకు మంచి చెడులు చేయడం అనేది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్యంగా ప్రాముఖ్యత అని చెప్పుకోవచ్చు. వర్చువల్ స్టూడియో.